మన హాన్నాన్స్ పాస్ట్ సినిమా లీక్ అయింది. 5 నిమిషాల కిందటే హెచ్డీలో అప్లోడ్ అయింది. చాలా ఖర్చు చేశాం. రిలీజ్కి ముందు ఇలా లీక్ అవ్వడం చాలా నష్టం. ఇది యాహ్వాకి ఎలా చెప్పాలి? థియేటర్స్ పై కూడా ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒకవేళ మనం దీంట్లో ఓడిపోతే మన మీద నమ్మకం ఉండదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలా మేనేజ్ చేయాలి? దాని గురించి ఆలోచిద్దాం. అరే తను ఇక్కడే ఉంది. నేను జియాంగ్ ఫోన్ చేశాను, కానీ అతను తాగుతున్నాడంట. ఏం జరుగుతుంది అసలు? నువ్వు వచ్చేసావా? నేను ఎప్పుడే జియాంకి కాల్ చేస్తాను. తనకి కాల్ చేయొద్దు. ఎందుకు? తనకి నేను భారాన్ని అయిపోయానంట. చిన్న చిన్న గొడవల్ని అలా మనసుకి తీసుకోకూడదు, వదిలేయాలి. అయ్యో బ్రేకప్ అయిపోయింది. సరే ఏం పర్వాలేదు, ఊరుకో, అంత సర్దుకుంటుంది. పద ఇంటికి తీసుకెళ్తాను. ముందు ఆన్లైన్ రిసోర్సెస్ తీసేయండి, డిస్ట్రిబ్యూషన్ అడ్డుకోండి. ఇక రెండోది రిలీజ్ డేట్ మార్చండి, తొందరగా చేయండి. మూడవది మీడియాని నాతో ఇంటర్వ్యూకి పిలవండి. కొంచెం పబ్లిక్లో మనకి సింపతి దొరుకుతుంది. ఇలా చేస్తే నష్టాలు తగ్గిపోవచ్చు కూడా. సరే, ఇప్పుడే చేస్తాను. ముందు నేను చెప్పించి, నాకు ఇంకో పని ఉంది. హలో, ఇప్పుడేమైంది? ల్యాండ్ లార్డ్ కి 10 లక్షలు ఎలాగైనా సరే కావాలంట, లేదంటే థియేటర్ ని అమ్మేస్తాడంట. ఏంటి? 10 లక్షలా? నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఏదో ఒకటి చేస్తాను. సరే. Three, 2, 1, స్టార్ట్. కట్. గట్టిగా విసిరాలి, అర్థమైందా? ఇంకా గట్టిగా. ఇది తీసుకో, మళ్ళీ చెయ్యి. స్టార్ట్. కట్ 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 కట్. ఇంకా గట్టిగా అంటే అర్థం కావట్లేదా? తనకి యాక్టింగ్ రావట్లేదు. సారీ, నేను మళ్ళీ చేస్తాను. తప్పైపోయింది. త్వరగా నీళ్ళు ఇవ్వండి, మళ్ళీ చేయండి. స్టార్ట్. చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హూయిజింగ్ జ్యువెలరీ స్వచ్ఛమైన అందానికి ఎప్పుడూ అంతమనేది ఉండదు. 5203 ఎదురు చూస్తున్నాను. అరే